కాంగ్రెస్ పార్టీలో కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా కొంతమందితో ఉన్నారు. వాళ్ళ యొక్క సపోర్ట్ ఎలా ఉంది మాల మహానాడుకు కానివ్వండి, మీ యొక్క పోరాటానికి కానివ్వండి? ఇప్పుడు ఒక అంశం చెప్పాల్సిన స్పష్టంగా మా ఎమ్మెల్యేలో స్పష్టంగా వాళ్ళు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. మేమేమున్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, ఏమున్నా కూడా ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు పార్టీ కావచ్చు వాళ్ళు సైద్ధాంతంగా తీసుకున్నప్పుడు దానికి ఒక హేతుబద్ధత ఉండాలి, దానికి ఒక శాస్త్రీయమైన విధానం ఉండాలి. ఏ శాస్త్రీయమైన విధానం లేకుండా వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొస్తానది కరెక్ట్ కాదు. మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ జరగాలన్నా, ఏ రాష్ట్రంలో జరగాలన్నా, ఎక్కడ జరగాలన్నా సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన తీర్పులో ఉంది, స్పష్టంగా ఉంది. శాస్త్రీయమైనటువంటి ఆధారాలతోటి విధానాలతోటి మీరు ముందుకు పోవచ్చు రాష్ట్రం అని చెప్పినాయి. మేమేమంటున్నాం, ఈ తెలంగాణలో మాలల జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత, ఉపకులాల జనాభా ఎంత, మొత్తం ఎస్సీల జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి ఏంది, సాంఘిక పరిస్థితి ఏంది, మొత్తం స్పష్టంగా బయటకు వచ్చిన తర్వాతనే దీని యొక్క ఆలోచనను ఇంకో ముందడిగడానికి మీకు ఆస్కారం చేయాలి తప్ప ఏదో రాజకీయ అంశాల కోసం మా మధ్యన ఉన్నటువంటి సున్నిత అంశాన్ని మీరు దీన్ని రాజకీయం చేద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ఒకవేళ తగ్గకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అమలు చేస్తూ రాష్ట్రాల పరిధిలోనే వర్గీకరణ ఏబిసిడిని చేస్తే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతా ఉంది? మేము అంటే ఇది చెప్పడం కాదు, ఆల్రెడీ గతంలో చేసి చూపించినాం. గతంలో చంద్రబాబు గారు కూడా ఇట్లా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేసినప్పుడు ఆయనను కూలగొట్టడంలో ఏ ప్రాంతం వహించినో మాలలు ఈ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అది చరిత్రలో ఆధారాలతో సాగుంది. ఇప్పుడు వచ్చేసి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఈ రకమైనటువంటి ప్రకటన చేసినప్పుడు కూడా ఆ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో మాలల యొక్క పాత్ర ఏందో రేపు భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా అది రిపీట్ అయింది. తెలంగాణలో అసలు మాలలకు సంబంధించినటువంటి సంయుక్తమైనటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏదైనా బహిరంగ సభలు, ఏదైనా దీక్షలు అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా మీరు? మేము ఇక్కడ తెలంగాణలో ఒక 5-6 ఆర్గనైజేషన్స్ వేరే రకాలుగా ఉన్నప్పుడు కూడా అందరం ఒకటిగా మారినాం. ఒకటే గొడుగు కింద వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనే గొడుగు కింద పనిచేయాలని చెప్పి ఉమ్మడి అంశంగా మనం ఎన్ని అంశాలు మన మధ్య వైరుధ్యాలు ఉన్నా కూడా కలిసి పనిచేయాలి. ఇది జాతి అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి అంశం కాబట్టి అనే కోణంలో గతంలో ఇప్పటికే మేము 3-4 సార్లు దఫాలుగా భేటీ అయినాం. నిన్న జరిగిన బంద్ కూడా అందరం కూడా ఒక్కొక్క ఏరియా తీసుకొని దాన్ని పార్టిసిపేట్ చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా సక్సెస్ కావడానికి కృషి చేసినాం. మేము భవిష్యత్తులో కూడా ఒక పాదయాత్రను కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. 3 విడతలు అంటే 3 ప్రాంతాల నుంచి పాదయాత్రను హైదరాబాద్ కేంద్రంగా ముగింపు చేసుకొని ఇక్కడ లక్షలాది మందితోటి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మేము అందరం కూడా పెద్దల సలహాతోటి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.